తిరువురులో గ్యాస్ సరఫరా విషయంపై ఇండియన్ గ్యాస్ కంపెనీ మేనేజర్ గంజా కృష్ణమోహన్ స్పందించారు. బుక్ చేసుకున్న వినియోగదారులకు గ్యాస్ డెలివరీ చేస్తున్నామని, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా తాత్కాలిక ఇబ్బందులు మాత్రమే ఉన్నాయన్నారు. ఈ సమస్యను పెద్దదిగా చూడాల్సిన అవసరం లేదని, వారం రోజుల్లో గ్యాస్ పంపిణీ సాధారణ స్థితికి వస్తుందని చెప్పారు. గృహ వినియోగ గ్యాస్ ను వ్యాపార అవసరాలకు ఉపయోగించవద్దని ప్రజలకు సూచిస్తూ అందరూ సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం. ప్రజెంట్ వార్తలో ముఖ్యంగా వినపడేది గ్యాస్ కొరత అని చెప్పేసి చూస్తున్నారు. ఈ గ్యాస్ కొరత అనేది కృత్రిమంగా సృష్టించింది తప్ప ఇది ఏమంతా ఇబ్బంది ఏం కాదు. అంతర్జాతీయంగా ఉన్నటువంటి కొన్ని సమస్యల కారణంగా మనకి దిగుమతి అయ్యేటటువంటి గ్యాస్ కానీ క్రూడ్ ఆయిల్ కానీ రాకపోవడం వల్ల కొంత కొరత ఏర్పడడం వాస్తవం. మేము వినియోగదారులు ఎవరు ఇబ్బంది పడకుండా జెన్యూన్గా ఎవరైతే బుక్ చేసుకుని వాళ్ళకి డిఎస్సి నెంబర్ వచ్చి ఉంటుందో వాళ్ళకి సరఫరా చేస్తూనే ఉన్నాం. కొంతమంది ఈకేవైసీ కాని వాళ్ళు ఉన్నారు, అంటే వాళ్ళకి కొంతమంది చనిపోయిన వాళ్ళు కానీ లేకపోతే ఊళ్ళు లేని వాళ్ళు కానీ ఆ కార్డును కూడా కొంత ఉపయోగించి గ్యాస్ని తీసుకోవడం జరుగుతుంది. అట్లాంటి వాటికి అధికారులు ఏమన్నారంటే ఈకేవైసీ కాని వాళ్ళకి గ్యాస్ ఆపమన్నారు. అట్లాంటి వాళ్ళు బుకింగ్ చేసిన వాళ్ళు 25% వాళ్ళు ఉన్నారు కాబట్టి అది కృత్రిమ కొరత కాబట్టి అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. 4-5 రోజుల్లో ఈ కొరత అంతా అయిపోతుంది. అందరికీ గ్యాస్ సరఫరా చేస్తాం. ఇంటింటికి ఈరోజు 500 సిలిండర్ ఈరోజు సరఫరా చేస్తాం ఖచ్చితంగా. నాకున్నటువంటి ఈ బ్యాక్లాగ్లో 500 అయిపోతాయి. ఇంకొక 500 సిలిండర్ వస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది. దీన్ని పెద్దగా భూతత్వాలు పెట్టి చూడాల్సిన అవసరం లేదు. అందరికీ నమస్కారం. ఈ ప్రజెంట్